ఊరంతా ఒక దారి అయితే ఉలిపికట్టది ఒక దారి అని నేను కాశీకి వెళ్ళి వచ్చానని చెప్పాను. ఫ్లైట్కి వెళ్ళి వచ్చింది. అక్కడ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోనైనా లేకపోతే కాశీ ఎయిర్పోర్ట్లోనైనా ఎక్కడా కూడా మనం కార్ బుక్ చేసుకుంటే కార్ లోపలికి వస్తే పికప్ చేసుకుంటుంది, తీసుకుని వెళ్తుంది, వాళ్ళకి పే చేసుకుంటాం. లేదా ఓలా బుక్ చేసుకుంటే ఓలా బుక్ చేసుకోవచ్చు, ఏదైనా బుక్ చేసుకోవచ్చు మనం. అక్కడెక్కడ ఎట్లాంటి రిస్ట్రిక్షన్ లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్లో దిగాక, బెజవాడలో దిగాక గన్నవరం ఎయిర్పోర్ట్ ఇదేం దరిద్రమో అర్థం కాదు. ఓపెన్గా ఓలాల్ని వాటిని అనుమతించడానికి ఏంటో అర్థం కాదు. ప్రైవేటు వాళ్ళకి ఎవడో ఒక సంస్థకి ఎవడో వాళ్ళకే చేయడం అన్నటువంటి లేటెస్ట్గా అది ఏమన్నా మారిందేమో అని చూసా. కానీ అనధికారిక ట్యాక్సీ ద్వారా పికప్ అంట. ఇందులో అధికారిక ట్యాక్సీ అనధికారిక ట్యాక్సీ ఏంది నాకు అర్థం కాలేదు. ట్యాక్సీ అంటే సహజంగా అనధికారిక ట్యాక్సీ అంటే ఒక రూట్లో ఉంటుంది. పచ్చ బోర్డు ఉన్నటువంటి వాటిని అఫీషియల్ ట్యాక్సీలు అంటారు. అనధికారికంగా అంటే వైట్ బోర్డు ఉన్నాయి, మామూలుగా మన ఇళ్లల్లో వాడేటటువంటి వెహికల్స్ని చేస్తే అది అనధికారికం అవుతుంది. కానీ ట్యాక్సీ అక్కడ పాడుకున్నటువంటి వాళ్ళు కాకుండా వేరే వాళ్ళకైతే ఇబ్బంది పెట్టేటటువంటి కాన్సెప్ట్ నడుస్తున్నది. ఈ పద్ధతి ఇంకా మారినట్టు కనిపించట్లేదు. దీని వెనకాల ఉన్నది ఏంటో ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత. అందులో ఏకంగా 5,000 రూపాయల పెనాల్టీ అట. అనధికారిక ట్యాక్సీ ద్వారా పికప్ అనుమతించబడదు, అనధికారిక పికప్లకు 5,000 రూపాయలు జరిమానా అంట. ఏది అధికారికం ఏది అనధికారికం అని ఎవరు డిసైడ్ చేస్తాడో అర్థం కాదు నాకు.